నాకు తెలిసి మీరు సూపర్ బిందాస్గా ఉంటారని. సో నేను కూడా అంతే సూపర్ బిందాస్గా ఉన్నాను కాబట్టి వచ్చేసాను మన తార్నాకాలోని రన్వే ఎక్కేసా. రన్వే ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? సో మా మండి రన్వే అనే రెస్టారెంట్కి వచ్చేసాను. సో పేరే ఇంత వెరైటీగా ఉందంటే లోపల ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూద్దాం, మిమ్మల్ని నోరూరించేద్దాం. ఇంత డెలీషియస్ మండి, అది కూడా 2 టైప్స్ ఆఫ్ మండీస్ నేను ముందు పెట్టుకొని అసలు ఆగలేనండి. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను. సో వచ్చేసాయి కూడా చాలా క్విక్గా. సో 2 మండీస్లో ఒకటి వచ్చి కొంచెం ఆల్రెడీ టెంప్టేషన్స్. సో ఒకటి వచ్చి చికెన్ మండి, రెండోది మటన్ దాల్చా మండి. అండ్ మెన్యూలో కూడా మామూలు వెరైటీస్ లేవు. కొంచెం తినేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆకలి చూడగానే ఆకలేసేస్తుంది. చియర్స్. With all the dry fruits, badam, kaju and all, carrots, cucumber. I think ఇది చికెన్ బ్రోస్టెడ్ మండి అనుకుంటున్నా. బాగా ఇచ్చారు, చాలా బాగుంది. బేసికలీ మన వాళ్ళు మా మండి రన్వే అని పేరు ఎందుకు పెట్టారనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి. నేనైతే అంటే రన్వే మీద ఫ్లైట్స్ అన్నీ దబదబా వచ్చి ఆగినట్టు మనం కూడా ఎక్కడెక్కడో తిరిగి మన ఆకలి తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చి ఆగుతా అనేమో అలా ఏమైనా ఆలోచించి పెట్టారని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నిజంగానే వెరైటీ కైండ్ ఆఫ్ మండీస్ ఉన్నాయి. అందులో చికెన్ ఫ్రై మండి ఓకే, అండ్ చికెన్ ఫాహం మండి ఉంది. ఫాహం అంటే ఏంటంటే చికెన్ ఫాహం మండి అంటే చికెన్ గ్రిల్డ్ పీస్ అంట. సో అదే విత్ మండి రైస్. సో వీళ్ళు మనకి నీట్గా ఇచ్చారండి. అంటే పైన నేమ్స్ ఒక్కటే మెన్షన్ చేయకుండా కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు అంటే ఏంటి అని. అది మన సౌకర్యార్థం. అండ్ చికెన్ స్పెషల్ అల్ ఫహం మండి ఇచ్చారు. ఇదేంటంటే స్పెషల్ ఫ్లేవరింగ్ స్పైసెస్ అంట విత్ గ్రిల్డ్ పీస్. అండ్ చికెన్ జ్యూసీ మండి, బ్రోస్టెడ్ ఫ్రై మండి, మటన్ ఫ్రై మండి సేమ్ ఉన్నాయి. మటన్లో మనకి మటన్ ఘీ రోస్ట్ మండి ఉంది. వస్తే ఇంక మామూలుగా ఉండదు మటన్ లవర్స్కి. అండ్ ఇంకోటి తెలుసా, ఇక్కడ వెజ్ కూడా ఉంది. సో పనీర్ మండి, వెజ్ మంచూరియన్ మండి కూడా ఉంది. ఇది ఇంకా వెరైటీ, అసలు నేను నిజంగా ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. పనీర్ మండి, వెజ్ మంచూరియన్ మండి. బేసికలీ మండి అంటే మనకి ఎక్కువ చికెన్ మటన్ ఇవే ఉంటాయి కదా. ఇంకో వెరైటీ ఏంటో తెలుసా, ఫిష్ మండి, ప్రాన్స్ మండి కూడా ఉంది. ఇంకొక వెరైటీ ఏంటో తెలుసా, ఎగ్ మండి కూడా ఉంది. సో దేన్ని వదలకుండా అన్నిటితోనూ మన వాళ్ళు మండి చేసేసారు. అండ్ అలాగే చికెన్ ఫాహం పీసెస్ యాడ్ ఆన్స్ ఉన్నాయి, లైక్ మయోనీస్ అవి ఇవి యాడ్ ఆన్స్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు డిజర్ట్స్ కూడా ఉన్నాయి. కద్దుకి ఖీర్, డబుల్ కా మీఠా, గులాబ్ జామున్, బాదం ఫిర్నీ, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి. అలాంగ్ విత్ నేనైతే గోలీ సోడా చెప్పుకున్నాను, లెమన్ స్వీట్ అండ్ సాల్ట్. సో ఇన్ని వెరైటీస్ నిజంగా మీరు ఎక్కడైనా చూసారా? నేనైతే నిజంగా చూడలేదు. అంటే ఏంటి, ఎగ్, పనీరు, చికెన్, మటన్, వెజ్ మంచూరియన్, ఇంకేంటి ప్రాన్స్, ఫిష్, ఇన్ని టైప్స్ ఆఫ్ మండీసా? దేంతోనే ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వెళ్ళాలే కానీ రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి, ఎస్పెషల్లీ ఫుడ్తో. ఏమంటారు? సో ఈ ఏరియా మొత్తం కొంచెం షాపింగ్ ఏరియాలా ఉంది. సో అందరూ
ఎక్కువ షాపింగ్స్ చేసేసి బ్యాగ్స్ పట్టుకొని తినడానికి వస్తున్నారు. సో ఒక 10 మంది ఫ్రెండ్స్ బ్యాచ్ లేదా పెద్ద ఫ్యామిలీ వచ్చేసి అన్ని మండీస్ తీసుకొని అందరూ అన్ని టేస్ట్ చేయొచ్చు ఎంచక్క. సో మరి టేస్ట్ చేయాలంటే మీరు వచ్చేయాలి కదా, ఎక్కడికి వస్తారు? సో తార్నాక విజయపురి కాలనీ మెయిన్ రోడ్డు, మా మండి రన్వే వచ్చేసేయండి త్వరగా. సో నా ఒక్కదానికి ఇక్కడ బిగ్ ఫీస్ట్ అయితే ఉంది, ఇంకో మండి కూడా ఉంది విత్ మటన్ దాల్చా, అది కూడా టేస్ట్ చేద్దాం. ఇలా వేసుకుని మటన్ ముక్క మెత్తగుంది కొంచెం తీసుకుని, ఇది మటన్ దాల్చా కదా, చాలామందికి తెలిసి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళ కోసం చెప్పేస్తాను. బేసికలీ ఇది ఎలా కుక్ చేస్తారంటే కద్దు అండ్ తూర్ దాల్ కలిపి ఆ రెసిపీ చేస్తారు. ఆ రెసిపీ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, చూసుకోండి. కాకపోతే కద్దు అంటే గుమ్మడికాయ అండ్ తూర్ దాల్ మీన్స్ కందిపప్పు, ఇవి కలిపి చేసేదే. అంటే ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ మటన్తో పాటు మటన్తో చేసే మటన్ దాల్చా, చికెన్తో చేసే చికెన్ దాల్చా, అంతే. సో కలుపుకొని తిని మీకు చెప్తాను ఎలా ఉందో. సూపర్ అదిరిపోయింది. మండియే చాలా చాలా స్పైసెస్ ఉన్నాయి మండీలోనే. సో ఇది మామూలుగా ఎలా తినొచ్చు అంటే మటన్ దాల్చా బగారా రైస్తో తింటే చాలా బాగుంటుంది, మండితో కూడా బాగుంది. అంటే మన వెరైటీ మండీస్ కాబట్టి మన వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు, బాగుంది. సో నేను ఇక్కడికి రాగానే నాకు 3 పెద్ద మనుషులు కనిపించారు, దావత్ చేసుకుంటున్నారంట. సో నేను వాళ్ళని అడిగాను, అంటే మన వాళ్ళు చెప్పారు ఇక్కడ షెఫ్ వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారని. సో వాళ్ళు నేను వెళ్ళి అడిగితే పార్టీ ఏం లేదు, మాకు తినాలనిపించింది తింటున్నాం అని చెప్పారు. అంత క్లారిటీగా ఉండాలి మనం. అంటే వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చింది. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తినడమే కదా, అందులో పార్టీ ఉంది అన్నట్లు చెప్పారు. ఈరోజు నాకు నిజంగానే బాగా హెక్టిక్ డే అనమాట, ఫుల్ బిజీగా ఉండే. ఇంకా ఎండ్ డిన్నర్లోకి నేను మండీ విత్ గోలీ సోడా తాగుతుంటే ఇంకేం కావాలరా జీవితానికి అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా వచ్చేసేయండి, బికాజ్ హ్యాపీ టమ్మీ మేక్స్ యూ హ్యాపీ, అంతే కదా. గుడ్ ఫుడ్ మేక్స్ అ హ్యాపీ టమ్మీ. సో నాకు ఒక మంచి ఐడియా వచ్చింది, మిమ్మల్ని రిడిల్ అడుగుదామని చెప్పి. పొడుపు కదా, సో చెప్పేస్తారు ఈజీగా, బట్ మీరు గెలవడమే నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని గెలిపించడానికి అడుగుతున్నాను. సో ద రిడిల్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ బ్యాండ్ దట్ నెవర్ ప్లేస్ మ్యూజిక్. ఈజీగా చెప్పచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, వాట్ కైండ్ ఆఫ్ బ్యాండ్ దట్ నెవర్ ప్లేస్ మ్యూజిక్. ఆలోచించండి, నాకు కమెంట్స్లో చెప్పండి. నేను మా టీము ఎవరో ఒకరు ఆన్సర్ పోస్ట్ చేస్తాం మీకోసం. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ మండీస్ ఉన్నాయి, డెఫినెట్లీ ట్రై చేయాలి అందరూ. వచ్చేసేయండి ఏమాత్రం లేట్ చేయకుండా మన మా మండి రన్వేకి. అండ్ ఇంత మంచి వెరైటీ కైండ్ ఆఫ్ మండి ఉందని మీకు చెప్పినందుకు నా కోసం ఏం చేస్తారు? మర్యాదగా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ వార్నింగ్, ఏమనుకోకండి, మనం ఫ్రెండ్స్ కదా. సో ఓకే, జస్ట్ అపార్ట్. సో ఇంకా మరిన్ని వీడియోస్ వస్తున్నాయి, ట్రూలీ ఆసమ్ వీడియోస్, జస్ట్ ఫుడ్ గురించే. మీరు నేను ఫుడ్ అండ్ రెస్టారెంట్స్, అంతే, ఇంకేం లేవు మన మధ్యలో. సో ఏం చేస్తారు, విహారీ ఫుడీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాంగ్ విత్ విహారీ మ్యూజిక్ ఛానల్. మంచి మంచి పాటలు ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి, మీకోసం మళ్ళీ వస్తున్నాయి ఇంకా. సో దిస్ ఈజ్ యువర్ Shruthi Roy and signing off for now. So wear helmets, drive safe, be happy always, and don't forget to smile and spread love. See you. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ విశాల్ ఏకేఏ చందుగౌడ. ఇప్పుడు యాక్చువల్లీ యూట్యూబ్లో చాలా కొత్త ఛానల్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఫుడ్ గురించి కూడా చాలా ఛానల్ స్టార్ట్ అయింది. అందులో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ విహారీ ఫుడీ. ఇప్పుడు మీ ముందు యాక్చువల్లీ వెరీ ఈజీగా దొరుకుతుంది. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఒక మంచి ఫుడ్ దొరుకుతుంది, హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్లో మీకు డిఫరెంట్ వెరైటీస్ ఎక్కడ దొరుకుతుంది. సో ఇవన్నీ గురించి దాని గురించి ఫుల్ కంప్లీట్ క్లారిటీ అండ్ డీటెయిల్ మీకు విహారీ ఫుడీలో దొరుకుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.